హాయ్ అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. సో దీనికి మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము అంటే కనుక ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ లాగా ఇటు న్యూట్రిషన్ ని, పెయిన్ ని అండ్ మాల్ అబ్జార్ప్షన్ ని కూడా మనము జాగ్రత్తగా దీన్ని పేషెంట్ కి ఏది రిక్వైర్మెంట్ అవుతుందో దాన్ని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. పెయిన్ మేనేజ్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్యాంక్రటైటిస్ లో దీర్ఘకాలికంగా వాళ్ళు నొప్పితో బాధపడుతూ ఉంటారు కాబట్టి దానికి తగినన్ని మెడిసిన్స్ ఇవ్వటము, మెడికేషన్స్ ద్వారా తగ్గుతుందా లేదా అండ్ ఏమన్నా నర్వ్ బ్లాక్స్ ఏమన్నా ఇవ్వాలంటే ఆ నర్వ్ బ్లాక్స్ ఇవ్వటము. అండ్ ఈ రెండు ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు కొన్ని సర్జికల్ గా మనం పెయిన్ తగ్గించడానికి కొన్ని ప్రొసీజర్స్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రిప్లేస్మెంట్. ఎవరిలో అయితే వెయిట్ లాస్ ఎక్కువగా ఉండటము అండ్ డయేరియా తరచూ అవ్వటము, మోషన్ లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పోవటం, వారిలో మనము ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రిప్లేస్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అది వాళ్ళకి మనకి ఫుడ్ తో పాటు ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రిప్లేస్మెంట్ చేస్తే వాళ్ళకి జనరల్ గా ఈ వెయిట్ లాస్ అనేది అండ్ డయేరియా అనేది కొంచెం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లో. అండ్ మనము ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న పేషెంట్స్ కి లో ఫ్యాట్ డైట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము అండ్ అలాగే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవటం చెప్పడం జరుగుతుంది. అండ్ వీరిలో డయాబెటీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళని బ్లడ్ షుగర్ లెవెల్స్ అవి ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేసుకొని దాన్ని బట్టి మనకి వాళ్ళకి ఇన్సులిన్ అవి డోస్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. అదే విధంగా కొద్దిమంది పేషెంట్స్ లో మెడికల్ మేనేజ్మెంట్ లో కనుక వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే కనుక అప్పుడు నెక్స్ట్ వాళ్ళ పెయిన్ కానీ దేనికి కానీ మనం సర్జికల్ గా అప్రోచ్ అయ్యి ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనే వాటిని తగ్గించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.